విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నాలు చేయకుండా విద్యార్థులతో ఎవరితో కూడా చర్చలు చేయకుండా సంఘాలతో చర్చలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందని చెప్పేసి అనుకుంటారా? ఇప్పుడు వీళ్ళు రాగానే మొట్టమొదటిసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటా ఎల్బీ స్టేడియంలో చెప్పిండు ఇనుప కంచెలు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అక్కడ ఇనుప కంచెలు పోతున్నాయని. అవును, బుద్ధి ఉండాలి ముఖ్యమంత్రికి, ఏమైనా తలకాయ ఉన్నాడా ఏమన్నా, మొత్తం యూనివర్సిటీ అంతా కంచెలు పెట్టేసిండు. ఆయన అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ అని. ఆయన ఆ వేదిక మీద మాట్లాడుకుంటే అన్నాడు కదా, అంటే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ కంచెలు పెడితే నువ్వు తెలంగాణ మొత్తం కంచెలు పెట్టినవి అయినావు కదా. ఇప్పుడు ఆ ఘనత ఈ ముఖ్యమంత్రికే దొరికింది, రేవంత్ రెడ్డికే దొరికింది. అదెక్కడి పైశాచికమో నాకు అర్థమైతలేదు, పిశాచ ఆనందం ఏందో నాకు తెలియదు. కానీ కంచెలు పెట్టి నువ్వు వచ్చుడేంది పోయి నాకు అర్థం కాదు. నువ్వు వాక్ స్వాతంత్రం వాక్ స్వేచ్ఛ ఉన్నదే ఆ గడ్డ మీద అన్నావు కదా. మరి అక్కడ మేధావులు ఉంటే నీకు అంత దమ్ముంటే నువ్వు వచ్చి వీళ్ళతో అట్లీస్ట్ మాట్లాడాలి కదా. ఇప్పుడంటే దానికి పోస్ట్ పోన్ చేసి వచ్చేసరికి నేను చెప్తున్నా, మా వాళ్ళు ఎవరికి, మా కమిషనర్కి చెప్తున్నా, నా డీజీపీకి చెప్తున్నా, మీరు ఎవరు ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఉండొద్దు, విద్యార్థులతో నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతా. ఇవన్నీ ఫాల్తూ మాటలు ఇవన్నీ. రాజకీయ స్వార్థపరుల వాళ్ళలో పడకూడదు. మీరు అందరు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మీ పక్షాన ఉంది, విద్య ఒకటే నేను అందించగలను, మీకు అది అందిస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. 2 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావా, ఎవరి సంకనాక తిరుగుతున్నావు ఢిల్లీకి. ఇప్పుడు 1000 వేకెన్సీలు ఉన్నాయి, ఒక 100 మందిని నీ ముఖానికి రిక్రూట్మెంట్ చేసి ఆడికి వస్తే నేను 100 మందిని చేసిన ఈ 2 ఏళ్లలో, ఇంకో 6 నెలల్లో ఇంకో 500 మందిని చేస్తా అని చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు, నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ హైదరాబాద్కి వచ్చి ఈడ తిరిగి యాడ మీటింగ్ ఉంటే యాడ యువకుండా ఉంటాడు ఉండి, నేను కూడా యూత్నే నీ లెక్క జీన్స్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నాను ఆయన తిరిగిండు. ఈయన కూడా గట్నే వచ్చి చెప్పిండు కదా, మొత్తుకున్నాడు కదా. మరి ఇస్తే పంచాయతీ లేదు కదా.